ప్రపంచంలో మన ఇంట్లో అమ్మ దగ్గర నుండి మన భారత మాత అండ్ ఇంకా మనల్ని మోస్తున్న భూమాత కూడా ఒక ఆడదే. అయితే ఈ వీడియోలో మనం అమ్మాయిల సైకాలజీ గురించి ఒక 10 విషయాలు ఈ వీడియోలో చూద్దాం. మేబీ ఈ విషయాలు మీరు ఇంకోసారి అమ్మాయిలతో మాట్లాడే టైంలో యూజ్ అవ్వచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా ఇప్పుడు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ఫ్యాక్ట్ నెంబర్ 1, అమ్మాయిలు ఒక సుపీరియర్ సెన్స్ తో పుడతారు. అంటే ముందు చూపు అండ్ ఇంకా అంచనా వేయడం లాంటివి. దీన్నే తెలుగులో అంతర్దృష్టి అంటారు. ఆడవాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏం కావాలో ముందే గుర్తించి అంచనా వేస్తారు అండ్ ఇంకా ఎదుటివారు ఏం ఆలోచిస్తున్నారు అని ముందే పసిగట్టగలరు. ఫ్యాక్ట్ నెంబర్ 2, అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువగా మాట్లాడతారు. అది మనందరికీ తెలిసిందే. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పుట్టాక వాళ్ళ ఫస్ట్ వర్డ్స్ ని ఒకే టైంలో చెప్తారు. కానీ అమ్మాయిలు 16 నెలల వయసులో చాలా ఎక్కువ పదాలను తెలుసుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎప్పుడు జబ్బులకు గురి అవ్వరు. ఎందుకంటే వాళ్ళు బయోలాజికల్లీ చాలా స్ట్రాంగ్ అండ్ బెటర్ గా ఉంటారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకారం మగవాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి ఆడవాళ్ళ కంటే స్ట్రాంగ్ గా ఉండదు. అండ్ ఇంకా అబ్బాయిలలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బలహీనంగా ఉంటుందని పరిశోధకులు చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, సైన్స్ ప్రకారం బేబీ గర్ల్ కి పేరెంట్ గా ఉండటం చాలా సులభం. ఆడపిల్లల కంటే మగపిల్లలు తల్లి గర్భంలో అండ్ ఇంకా బయట ఎక్కువ హాని చేస్తారు. అబ్బాయిల గురించి తెలిసిందేగా. మగవాళ్ళకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ హైలో అండ్ ఇంకా స్టిరోటోనిన్ లో లెవెల్లో ఉంటాయి. సో మేల్ బేబీస్ ఫిజికల్లీ అండ్ సోషల్లీ స్లోగా ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, అమ్మాయిలు బగ్స్ ని క్రిమికీటకాలని చూస్తే ఎక్కువ భయపడతారు. అండ్ ఇంకా కొంతమంది అమ్మాయిలు 11 నెలల వయసులో సాలిపురుగు బొమ్మను చూసినా కానీ భయపడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, అమ్మాయిలు చిన్నప్పటి నుండే ఎమోషన్స్ ని అర్థం చేసుకుంటారు. అండ్ ఇంకా చిన్న వయసులోనే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని బట్టి ఎమోషన్స్ ని అర్థం చేసుకుంటారు. ఈ విషయంలో అమ్మాయిలు అబ్బాయిల కంటే చాలా చురుగ్గా ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ శాతం డిప్రెషన్ లో ఉంటున్నారు. టీనేజ్ ముందు మేల్ అండ్ ఫీమేల్ డిప్రెషన్ కి గురవటం ఒకే సంఖ్యలో ఉంటున్నారు. 13 ఇయర్స్ వచ్చాక అమ్మాయిలు 2 రెట్లు ఎక్కువ మంది డిప్రెషన్ లో ఉంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ సైబర్ బుల్లింగ్ రీసెర్చ్ సెంటర్ ప్రకారం టీనేజ్ అమ్మాయిలు ప్రమాదకరమైన పుకార్లు స్ప్రెడ్ చేయడంలో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఇంకా బుల్లింగ్ అంటే బెదిరించడం వీళ్ళ యొక్క మెథడ్. ఫ్యాక్ట్ నెంబర్ 9, అమ్మాయిలు స్మాలర్ టియర్ డక్స్ తో పుడతారు. అంటే ఒక అమ్మాయి ఏడవడం స్టార్ట్ చేస్తే వాళ్ళ కన్నీళ్లు ఫాస్ట్ గా మూవ్ అవుతాయి అండ్ ఇంకా వాళ్ళ బుగ్గల మీదకి వస్తాయి. దానితో వాళ్ళు ఎక్కువగా ఏడుస్తున్నారని మనకు అనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఎమోజీస్ ని వాడటానికి 2 రెట్లు ఎక్కువగా ఇష్టపడతారు. అంటే ఎవరితో అయినా కమ్యూనికేషన్ చేసేటప్పుడు మోస్ట్ ఎక్స్ప్రెసివ్ గా ఆ కమ్యూనికేషన్ ఉండడానికి ట్రై చేస్తారు. సో దానికోసం ఎమోజీస్ ని వాడతారు. మీకు ఏ ఎమోజీ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. పార్ట్ 2 కోసం 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. అవి కంప్లీట్ చేసి కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.